సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్తో సమావేశమయ్యారు. ఇటీవల ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000 విరాళాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్ సీఎంను కలిశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్ను అందజేశారు పవన్. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో సీఎం రేవంత్ ను పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. కాగా ఇటీవల సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి ₹1,00,00,000 చెక్ను అందజేసిన విషయం తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు. 400 గ్రామ పంచాయతీలు వరద ముంపు బారిన పడ్డాయి. ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపిస్తాను అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 4 కోట్లు మొత్తం ముంపు గ్రామ పంచాయతీలకు పంపించాలని, తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000 విరాళం అందించనున్నానని అధికారికంగా ప్రకటించారు. ఇటీవల తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన హైడ్రాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో జరుగుతున్న హైడ్రా అనేది కరెక్ట్, కాకపోతే అసలు అక్కడ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని ప్రశ్నించారు. పూర్తిగా కట్టేసిన తర్వాత కూల్చటం వల్ల సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. ఇక్కడ ఎలా పరివాహక ప్రాంతాలు పరిరక్షించుకోవాలి అనే దానిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలంగాణలో లాగా హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొస్తే మంచిదే, కానీ అలా చేస్తే ఇక్కడ చాలా మంది ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. దీనిపై ఏం చేయాలి అనే దానిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు.